సమయం అయిపోయింది. ఆది కాండము 3వ అధ్యాయంలో మనం ఉన్నాం. 2వ అధ్యాయం ముగించుకున్నాం. సో స్త్రీ పురుషులను దేవుడు సృష్టించినప్పుడు వారి ఇరువురి యొక్క తత్వాలు, వాళ్ళ పట్ల ఉన్న దేవుని ఆలోచన, దేవుని దృష్టిలో ఉన్న సమానత్వము, వీటన్నిటి గురించి కూడా మనం ఆలోచన చేసుకున్నాం. ఇక్కడి వరకు కూడా అంతా పర్ఫెక్ట్ గా ఉంది, అంతా సంపూర్ణంగా ఉంది, ఏ లోపము లేదు, దిగులు పడవలసిన పని లేదు, నష్టపోవాల్సిన పని లేదు, తప్పుగా ఆలోచించవలసిన అవసరం లేదు, పాపం చేయవలసిన అంటే అవసరత కూడా లేదు. అవకాశం అయితే ఉంది కానీ అవసరత లేదు. ఇక్కడ వరకు కూడా దేవుడు తాను చేసిన దాని అంతటిని బట్టి కూడా సంతోషించేటట్లుగానే కనబడుతుంది. ఇదంతా కూడా ఇప్పుడు పాడైపోయే పరిస్థితి ఏర్పడబోతుంది. దేవుడు ఏదైతే మేలుగా చేశాడో, ఆయన సంతోషం కోసం చేసుకున్నాడో గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా కూడా దేవుడు తన కోసం చేసుకున్నాడు. ఇందులో మన ఏ ఒక్కరి కోసము కూడా ఇదంతా చేయలేదు. ఇప్పుడు ఈ భూమి యందు ఉన్నవన్నీ సృష్టించే మానవుడి కోసం చేసినా కూడా మానవుడు మటుకు దేవుడి కోసం చేసుకున్నాడు. సో మానవుని దేవుడి కోసం చేసుకున్నప్పుడు మిగిలినంతా కూడా ఆయన కోసం చేసుకున్నట్టే. సో ఇక్కడ ప్రధానమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారు, ఇందులో ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే దేవుడు ఒక్కడే. ఆయన నియమించిన దాని ప్రకారము, కోరుకున్న దాని ప్రకారం అంతా కూడా స్పష్టంగా తర్వాత చక్కగా చేసుకున్నాడు ఆయన. అయితే ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇక్కడ తర్వాత నుండి మనకు తెలియని వ్యక్తి పరిచయం అవుతాడు. అసలు ఈ వ్యక్తి ఉన్నట్టు ఆదాము వాళ్ళకు కూడా తెలియదు. ఇది అంటే ఈ అధ్యాయం కొంచెం గూఢార్థమైంది. 3వ అధ్యాయం బహుశా కొన్ని మనము అర్థం చేసుకోవడం తప్ప ఎక్స్ప్లెయిన్ చేయలేమేమో. 1, 2, 3 విషయాలు అలా ఉంటాయి ఇందులో. అది మనం అర్థం చేసుకుంటున్నప్పుడు మనకు రైట్ గా అనిపిస్తుంది, కానీ ఇంకొకరికి చెప్తున్నప్పుడు అది వాళ్ళకి రైట్ గా అనిపించకపోవచ్చు. అలా ఉంటాయి కొన్ని సంగతులు ఈ అధ్యాయంలో. సో ఎవరికి వాడు అనుభవం చేత దీన్ని అర్థం చేసుకుంటే ఇంకా మంచిది. అసలు ఇది ఇంకా సమస్య లేదు. సో ఇప్పుడు ఆదాము హవ్వలు సృష్టింపబడ్డారు. 2 చెట్లు ఉన్నాయి. ఒకటి మనిషి చేత పాపం చేయిస్తుంది, రెండోది మనిషికి జీవాన్ని ఇస్తుంది, నిత్య జీవాన్ని ఇస్తుంది. ఎంతవరకు బాగానే ఉంది. దేవుడు ఎక్కడి వరకే చెప్పాడు వాళ్ళకి. ఆయన ఇదిగో అపవాది ఉంటాడు, వాడు సర్పం రూపంలో వస్తాడు, వాడు మిమ్మల్ని ఇలా ప్రశ్నిస్తాడు. ఇప్పుడు చూడండి, క్రొత్త నిబంధనలో కానీ, ముఖ్యంగా క్రొత్త నిబంధన, పాత నిబంధనలో కూడా కనబడుతుంది చాలా చోట్ల, కానీ క్రొత్త నిబంధన మరీ డైరెక్ట్ గా అపవాది గురించి, సాతాను గురించి క్లియర్ గా చెప్పేస్తుంటాడు. వాడు వెలుగు దూత వల్లే వస్తాడని. అసలు వెలుగు దూత వల్లే వస్తాడని పడిపోయిన వాడికి చెప్పడం జరుగుతుంది, కానీ ఆదాము హవ్వలకు అసలు ఆ నాలెడ్జే లేదు, దేవుడు ఇవ్వలేదు. అసలు అపవాది ఉంటాడు, వాడు ఇలా వస్తాడు, నేను ఇలా ప్రశ్నిస్తాడు, అప్పుడు నువ్వు ఇలా చెప్పాలని దేవుడు చెప్పలేదు. దేవుడు ఎందుకు చెప్పలేదు? వాళ్ళకి చెప్పాలి కదా. ఇప్పుడు వాస్తవంగా చెట్లు పెట్టాడు, 2 చెట్లు చూపించాడు, అది ముట్టొద్దు అన్నాడు, ఇది తినమన్నాడు. ముడితే చనిపోతామని ఇంకో దాని గురించి చెప్పాడు. అక్కడ వరకు బాగానే ఉంది, అది దేవుడు చెప్పాడు. కానీ ఇది తినేటట్టు నిన్ను ఒకడు వచ్చి నిన్ను ఒప్పిస్తాడు, నేను మోసం చేస్తాడని చెప్పలేదు. దేవుడు ఇలా చెప్పకపోవడం చాలా మందికి ఆశ్చర్యంగా ఉంటుంది. అసలు అపవాదం ఉన్నట్టే తెలియకపోతే వాడు వచ్చినప్పుడు వాడిని ఎలా ఎదుర్కొంటాం? ఇప్పుడు ఒక రాజ్యం ఉందనుకోండి, ఇప్పుడు మనకి కీర్తనలో కూడా ఉంటది, 127వ కీర్తన. యెహోవా కావలి కాయనీడలా, కావలి కాయవాడు ప్రయాసం వ్యర్థమే అంటాడు. అంటే అది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు రాజ్యాలు నిర్మింపబడినప్పుడు శత్రువు ఎప్పుడు దాడి చేస్తాడు అనేది వాళ్ళకి తెలియదు. కానీ శత్రువు దాడి చేస్తాడేమో, దాడి చేసే అవకాశం ఉందనుకుని వాళ్ళు ప్రాకారాలు కట్టుకుంటారు. ఇప్పుడు దేవుడికి శత్రువు ఉన్నాడని తెలుసు, దేవుడికి తెలుసు. ఆయన ఆదాము హవ్వను సృష్టించినప్పుడు ఆదాము హవ్వలను వాడు పడగొడతాడని ఆయనకు తెలుసు. కానీ వాళ్ళ చుట్టూ దేవుడు ప్రాకారాన్ని కట్టాడు. అది ఏంటంటే ఆయన ఇచ్చిన ఆజ్ఞకు లోబడినంత సేపు అపవాది ఏమీ చేయలేడు అన్నది. ఆజ్ఞకి లోబడినంత సేపు అపవాదిని కూడా తెలియాల్సిన అవసరం లేదు. దేవుడు ఎందుకు చెప్పలేదు అపవాది గురించి ఆదాముకు కానీ అవ్వకు కానీ అంటే చెప్పవలసిన అవసరం లేదు. ఇప్పుడు అంటే ఇలాంటి ఉదాహరణ తీసుకుంటున్నాను ఏమనుకోకండి, కానీ సందర్భం అలాంటిది. ఇప్పుడు లక్ష్మణ్ రేఖ మన అందరికీ తెలుసు. రామాయణంలో లక్ష్మణ్ రేఖ గీసి వెళ్ళిపోతాడు రాముడు వెనకాల, మళ్ళీ వెతుక్కోవడానికి వెళ్ళిపోతుంటాడు. రాముడు ఇంకా తిరిగి రాలేదు. లక్ష్మణుడు ఏమంటాడు, గీత దాటికి వదిలే అంటాడు, అంతే. నువ్వు రావణాసుడు వేషంలో వస్తాడు. వేషంలో వచ్చినప్పుడు వాడు ఎన్ని మాయ మాటలు వేసాయి. ఇప్పుడు ఇక్కడ గీత దాటితే రావణాసుడు ఉంటాడని లక్ష్మణ్ చెప్పాలా? లక్ష్మణ్కి ప్రమాదం ఉంటది అనే అవగాహన ఉంది, లేకపోతే గీత గీసేవాడు కాదు. దేవుడు ఆ చెట్టును పెట్టినప్పుడు అది తినవద్దు అన్నప్పుడు, తింటే మరణం వస్తుంది అన్నప్పుడు, అంతకు మించిన మరో విషయం వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అపవాది కూడా ఉంటాడు, వాడు మన ఇలా శోధిస్తాడు, వాడు ఇలా అంటే వీళ్ళ స్వేచ్ఛ
దేవుడు అందుకే అపవాది గురించి వాళ్ళకి చెప్పలేదు. చెప్పవలసిన అవసరం లేదు. వాళ్ళేంటి సృష్టింపబడిన వ్యక్తులు. మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఆదాము అవ్వలు సృష్టింపబడినవారు. అది ఒక నియమానికి, ఒక పరిధికి లోబడవలసింది తప్ప, ఆ పరిధిలో జీవించవలసింది తప్ప, అంతకు మించి వాడు జీవించలేరు. అడవిలో సింహం ఉంటది. సముద్ర ఒడ్డున తీరం వస్తది. అంటే సముద్రపు కానీ ఊళ్ళోకి రాదు. వాటికి హద్దులు నియమింపబడిపోయింది. ఆ హద్దుల్లోనే ఉంటాయి. అలాగే మానవుడికి కూడా వాడు ఎంత దేవుని పోలికి హద్దుంది. వాడి జ్ఞానానికి హద్దుంది. మించి వాడు ఆలోచన చేయాల్సిన అవసరం వాడికి లేదు. దేవుడు అందుకే ఆ మంచి చెడు తెలివితేటలు ఇచ్చు చెట్టును కూడా అక్కడ ఏర్పాటు చేసినప్పుడు దాని డేంజర్ చెప్పాడు అంతే. వీళ్ళు దాని దరిదాపులకి వెళ్ళకూడదు. అపవాది గురించి చెప్పవలసిన అవసరం లేదు. సో ఇప్పుడు అపవాది అని వాళ్ళకి తెలియకపోయినా ఎవరో ఒక వ్యక్తి వస్తే ఎలాంటి సమాధానము తిరిగి చెప్పొచ్చో వీళ్ళకి ఆల్రెడీ సమాధానం వీళ్ళ దగ్గర ఉంది. ముమ్మాటికి తినకూడదంటే తినకూడదు. ఇప్పుడు సృష్టికర్త దేవుని యొక్క దృక్పథం ఏంటి? మాట వినాలి. తన స్వేచ్ఛ చొప్పున వినాలి. తన ఇష్టంతో వినాలి. అసలు ఆజ్ఞ పెట్టలేదు అనుకోండి, ఆ చెట్టు పెట్టాడు కానీ ఆజ్ఞ పెట్టలేదు అనుకోండి, అప్పుడు దేవుడు ఏ ఫలాన్నైనా తినొచ్చు అన్నప్పుడు అది కూడా తినేయచ్చు. సో ఈ 3వ అధ్యాయానికి వచ్చేటప్పుడు కొన్ని కష్టమైన సంగతులు మనకు వాటి గురించి చెప్పలేదు. అంటే ఆదాము అవ్వలు పరిశుద్ధులు. పరిశుద్ధునికిను సాతానికి ఏంటి సంబంధం? పరిశుద్ధత ఎప్పుడు సత్యముతో దేవుని ఇష్టాన్ని కలిగి ఉంటది. దేవుడు అయిష్టాన్ని కలిగి ఉండదు. ఇప్పుడు నా అనుకున్నప్పుడు దేవుడు అటువంటి పరిస్థితులు కల్పించాడు. వాళ్ళ కళ్ళ ముందే ఆయన సృష్టించిన సృష్టి అంతటికి అధికారి అని దేవుడు చూపించుకున్నాడు. కూడా దేవుని ధ్వనులు జరిగినప్పుడు దేవుడే దీనికి కర్త అనే సంగతి వాళ్ళకి బాగా తెలుసు. సో ప్రత్యేకంగా వాళ్ళకి ఇంకేం చెప్పక్కర్లా. ఈ పరిశుద్ధతలో ఉన్న వ్యక్తి అంటే మనం ఎందుకు ఆలోచన చేయాలంటే ఈ రోజు మనం పరిశుద్ధపరచబడ్డాము అని మనం నమ్ముచున్నప్పుడు పాపాన్ని మనం పసిగట్టగలగాలి. పసిగట్టగలిగే స్థితిలో ఉన్నాం. పరిశుద్ధపరచబడిన వాడు అంటే అర్థం ఏంటంటే అపవిత్రతతో సంబంధం లేదని. 2 అపవిత్రతతో సంబంధము కలిగి ఉండలేని వాడు అని అర్థం. ఇప్పుడు అలా ఉండలేని వాడు అపవిత్రతను పసిగట్టగలడు. రోడ్డు మీద నడుస్తున్నాం. రోడ్డు మీద నడుస్తున్నప్పుడు మనము కింద చూసి నడుస్తాం. పైకి చూసి ఎందుకు కింద చూసి నడుస్తాం అంటే కింద వేటినైతే మనం తప్పించుకోవాలనుకుంటాం వాటిని తప్పించుకుంటూ నడుస్తాం. కింద కనబడిన ప్రతిదాన్ని తన్నుకుంటూ అందులో అడుగేసుకుంటూ వెళ్ళాం కదా. కారణం ఏంటంటే మనకి ఆ జ్ఞానం ఉంది. సో దేవుడు ఎప్పుడైతే వీళ్ళని పరిశుద్ధంగా సృష్టించాడో ఈ పరిశుద్ధత యొక్క లక్ష్యం ఏంటంటే అపవిత్రతను పసిగట్టగలుగుతుంది. ఆటోమేటిక్ అది. ఇప్పుడు దేవుడు పాపాన్ని ఎలా పసిగట్టేస్తున్నాడు? మనం రహస్యంలో చేసిన వాటిని కూడా దేవుడు తెలిసేసుకోగలుగుతున్నాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి. ఈ క్రైస్తవ సమాజంలో ఈ రోజు అది ఇంచుమించుగా అంతరించిపోయింది, నశించిపోయింది ఈ ఆలోచన విధానం. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు అంటాం. మనం పాటలు పాడేటప్పుడు ఆయన గురించి పరిశుద్ధుని అనే ఉద్దేశంతో పాడతాం. దేవునికి ఎన్ని లక్షణాలు అయితే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయో వాటన్నిటిని మనం తెలుసుకుంటాం, ఒప్పుకుంటాం. కానీ ప్రాక్టికల్ గా దాన్ని మన జీవితాల్లోకి మనం ఆపాదించుకునే విషయానికి వచ్చేటప్పటికి ఎందుకు బలహీనపడతాం. అది శరీర తత్వం కూడా బలహీనపడతాం. పరిశుద్ధత పాపాన్ని కనిపెడుతుంది, ఇట్నే తెలిసేసుకుంటది అనే సంగతి మనకి నిత్యము మనసులో ఉన్నప్పుడు ఒకవేళ పాపము మన దరిదాపులకు వచ్చే పరిస్థితిలో ఉంటే మనం అది పాపమని కనిపెడతాం. వెంటనే మనకు తెలిసిపోతుంది. ఈ పరిశుద్ధత యొక్క లక్షణం అది. సో దేవుడు ఎటువంటి పరిశుద్ధత అంటే ఆదాము వాళ్ళకి ఆయన పరిశుద్ధతని ఇచ్చాడు, ఆయన నీతిని ఇచ్చాడు. సో వీళ్ళకి అపవాది గురించి అసలు చెప్పవలసిన అవసరం లేదు. అంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడు దేవుడు. అంటే ఆయన కాన్ఫిడెన్స్ అది. వీళ్ళు తప్పు చేస్తారని తెలుసు తర్వాత, కానీ తాను సృష్టించిన సృష్టి పరిశుద్ధమైంది, పరిపూర్ణమైంది కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ ఆయన పెట్టాలి దాని మీద. సో మన పిల్లలు మనం ప్రేమిస్తాం, మనం నమ్ముతాం, వాళ్ళకి అప్పు చెప్తాం. ఒకవేళ అప్పచెప్పిన పని వాడు సరిగ్గా చెయ్యకపోవచ్చు అని అనుమానం కూడా మనకు ఉండొచ్చు. కానీ ఆ పని అప్పచెప్పేటప్పుడు వాడు నమ్మాల్సిందే. మనం అసలు ముందుకే నమ్మకపోతే ఆ తర్వాత వాడు చేస్తాడు లేదా మనకేం తెలుస్తుంది. సో మనం మన పోలికి చెప్పిన వాడు వచ్చాడు కాబట్టి వాడికి మనం నేర్పించి ఒక పని అప్పచెప్తున్నాడు, వీడు చేస్తాడో నమ్ముతాం. ఒకవేళ ఫెయిల్ అవుతాడా అంటే ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఉంది. అయినా మనం నమ్మి తీరుతాం. అంటే సృష్టికర్తకి ఇంకా మానవుని నమ్మవలసిన పరిస్థితి ఎంత గొప్పగా ఉందంటే ఆయన పరిశుద్ధత ఎంత గొప్పదో మానవుని నమ్మవలసిన పరిస్థితి కూడా అంతే గొప్పదే, అంతే అవసరత. సో అపవాది గురించి చెప్పాల్సిన అవసరం లేకుండా దేవుడే చేశాడు. అక్కడ సింపుల్ ఒక ఆజ్ఞతో అపవాదిని ఓడించేసాడు. అపవాది యొక్క మారువేషాన్ని ఓడించాడు దేవుడు. అపవాది యొక్క యుక్తిని ఓడించాడు. ఎందుకు? ఒక్క ఆజ్ఞతో. ఈ పండు తినవద్దు అని ఒక్క ఆజ్ఞతో. ఇప్పుడు అది ఆదాము అవ్వలో నిలబెట్టుచున్నంత కాలము అపవాది ఎవరో తెలియకపోయినా అపవాదిని వాళ్ళు ఓడించేస్తున్నారు. ఇప్పుడు ఇదంతా అపవాదికి తెలుసాడు, ఇదంతా అపవాదికి తెలుసు. దేవుడు వాళ్ళకి ఆజ్ఞ ఇవ్వలేదని తెలుసు. ఆజ్ఞ ఇచ్చుంటాడు అంటే
అపవాదిని గురించిన ఆజ్ఞ దేవుడు ఇవ్వలేదని వాడికి తెలుసు. అపవాది ఇలా వస్తాడు, నీతో ఇలా మాట్లాడతాడని దేవుడు చెప్పలేదని వాడు తెలుసు, అందుకే వచ్చాడు. వాడు ఆల్రెడీ ఆదాము అవ్వలకి చెప్పేసి ఉంటే ఇంకెందుకు వస్తాడు? వాడు రాడు. సో దేవుని యొక్క పరిపూర్ణతను పాడు చేసే క్రమంలో అపవాది దేవుడు ఆదాము అవ్వల మీద పెట్టుకున్న నమ్మకాన్ని వాడుకున్నాడు. ఇప్పుడు ఈ రోజు క్రైస్తవులుగా దేవుడు యేసుప్రభు మన మీద నమ్మకం పెట్టుకుంటాడు. వీళ్ళు నా ప్రజలు, నన్ను ఆరాధిస్తారు, లేదా నన్ను సేవిస్తారు, నా పక్షంగా ఉంటారు, నా రక్తము చేత కడగబడిన వారు, వీళ్ళు పరిశుద్ధులు, వీళ్ళకి నిత్య జీవాన్ని నేను ఇస్తున్నాను అన్నప్పుడు, మనం మొట్టమొదటిసారిగా రక్షింపబడినప్పుడు ఆయన మన మీద నమ్మకముతో రక్షించాడు. ఇప్పుడు అదే నమ్మకము ఆదాం పట్ల, అవ్వ పట్ల దేవుడు కలిగి ఉన్నాడు. అపవాది ఆ నమ్మకాన్ని పాడు చేయడానికి వచ్చాడు. ఈరోజు అపవాది క్రైస్తవుల యొక్క మీద ఉన్న నమ్మకాన్ని కూడా పాడు చేస్తున్నాడు, వాళ్ళ చేత అపరాధాలు చేయించి. ఎందుకంటే వీళ్ళు పరిశుద్ధత పొంది కూడా పాపాన్ని పసిగట్టలేకపోతున్నారు. వాడు ఏ రూపంలో మనం వస్తే మనకెందుకు? దానికి విరుద్ధమైన ఆజ్ఞ మన దగ్గర ఉన్నప్పుడు వాడి జోలికి వెళ్ళకూడదు, ఆ పని మనం చేయకూడదు. అబద్ధం చెప్పకూడదు, అంతే. ఏ కారణం చెప్పినైతే ఉంది, అబద్ధం చెప్పకూడదు. అంత అబద్ధంతోనే మొదలై, అందుకే అబద్ధాన్ని తీసుకున్నాను ఉదాహరణకి. చెప్పకూడదు, అంతే సింపుల్ గా. దేవుడు చెప్పొద్దు అన్నాడు, చెప్పకూడదు. ఇప్పుడు అపవాది ఏం చేశాడు అంటే, వాడికి జ్ఞానం ఉంటది కదా, వాడు దేవుడు ఏం చేస్తున్నాడో చూస్తున్నాడు. సృష్టించడం చూశాడు, ఈ చెట్లు పెట్టడం చూశాడు, వాళ్ళకి ఆజ్ఞాపించడం చూశాడు. కానీ అపవాది ఇలా ఉంటాడు, ఇలా నీ దగ్గరికి వస్తాడు, ఇలా నేను మోసం చేస్తాడని చెప్పలేదు. దేవుడు చెప్పకపోవడానికి కారణం కూడా వాడికి తెలుసు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధతలో వాడిని సృష్టించాడు కాబట్టి చెప్పవలసిన అవసరం లేదు అనే సంగతి వాడికి అర్థమైంది. దేవుని జ్ఞానం వాడికి అర్థం అవుతుంది. అయితే వాడేమనుకున్నాడు, ఇప్పుడు చెప్పలేదు కాబట్టి, నేను లేను అనే సంగతి వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి, ఈ లేనివాడు ఉన్నట్టుగా వెళితే లేనివాడే అనుకుని నాతో మాట్లాడి వాళ్ళు మోసపోతారు కదా అనే ఆలోచనతో వెళ్ళాడు. ఆదామవ్వలకి వాడు లేడు, సడన్ గా ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు ఆదామవ్వల దృష్టికి ఎవరుకుంటారో ఎప్పటి నుంచో ఉన్నాడు అనుకుంటారు. అసలు వీడు ఫలానా, వీడు అసలు మన యొక్క పరిధిలో లేడు, వీడు కొత్తగా వచ్చాడు అనే ఆలోచన వాళ్ళకి కలగకుండా చేసుకోవాలనుకున్నాడు. అందుకు ఈ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఈ సర్పము అనే ఒక జంతువును మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడు ఇక్కడ అంతా రాయబడి ఉందా నేను చెప్పబోయేదంటే ఇది చెప్పలేను, కానీ సర్పం యొక్క రూపాన్ని ఇది తీసుకున్నాడు ఆదాము. మీకు ప్రకటన గ్రంథంలో ఘట సర్పముగా వర్ణింపబడతాడు, సాతాను. అంటే ఇది మనం ఒకవేళ అంటే సర్పం యొక్క రూపం ఎందుకు తీసుకున్నాడు? పులి రూపం తీసుకోవచ్చుగా. సింహం యేసు ప్రభు కేటాయింపబడింది. పౌరం రూపం తీసుకుంటే పరిశుద్ధాత్ముడు కేటాయింపబడింది. అంటే ఉదాహరణకు చెప్తున్నాను. సర్పం యుక్తి గలదా అంటే భూజంతువులన్నిటికంట యుక్తి కలది. అది బలమైంది కాదు, ఇతరుల చేత చంపబడుతుంది. ఒక పక్షి చేత కూడా చంపబడిపోతుంది, కాకి కూడా చంపేస్తుంది, కోడి చంపేస్తుంది, పావుని. కానీ అది ఎప్పుడు యుక్తి చేతే ప్రవర్తిస్తుంది. అంటే అది జన్మించిన దినం నుండి చనిపోయే వరకు కూడా దాని ప్రతి కదలిక కూడా ఎదుటివాడికి తెలియకుండా ఉండేటట్లే నడుచుకుంటుంది. అందుకే చాలా సార్లు కాటేసేస్తున్నాడు మనుషుల్ని, అది ఉందన్న సంగతి వాళ్ళకి తెలియదు. దాని అది తినే ఆహారం, దాన్ని అది వేటాడినప్పుడు దాని యొక్క ప్రధానమైన అస్త్రం ఏంటంటే తెలియకుండా ఉండి చంపటమే. సో ఈ సర్పం యొక్క రూపాన్ని తీసుకోవడానికి కారణం ఏంటంటే అపవాది అలాంటి వాడు. అంటే వీడు దేవుణ్ణి వ్యతిరేకించినప్పుడు, వీడు దేవుణ్ణి అంటే ఆ పరలోకం నుండి త్రోసివేయబడినప్పుడు వీడు ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉన్నవాడైతే సర్పము యొక్క స్వభావాన్ని కలిగి ఉన్నాడు. అప్పుడే ఇంకా అప్పుడు సృష్టి ఇంకా బహుశా సృష్టింపబడలేదు. వీడి స్వభావం ఏంటంటే సర్పం యొక్క స్వభావం. ఇప్పుడు దేవుడు సృష్టిని సృష్టించినప్పుడు సృష్టిలో ప్రతి దానికి కూడా ఒక నిర్వచనం ఉంటుంది. అది మనకు అన్ని తెలియచ్చు, తెలియకపోవచ్చు. ఇప్పుడు ఆకాశ పక్షులు చూడుడి, అవి విత్తవు కోయవు అన్నాడు. ఇప్పుడు యేసుప్రభు చెప్పేదాకా మనకు తెలియదా? అసలు ఆయన అలా ఎందుకు సృష్టించాడు? అది మనం వేయవలసిన ప్రశ్న. ఎందుకంటే ఫ్యూచర్ లో ప్రభువు మాట్లాడేటప్పుడు ఆయన శిష్యులతో ఆకాశ పక్షులను చూపించి, మీరు ఎందుకు భయపడాలి రేపటి దినం కొరకు? అవి చూడండి, అవి విత్తవు కోయవు, కానీ వాటిని సృష్టించిన తండ్రి వాటిని పోషించట్లేదా అన్నప్పుడు మీరు వాటికంటే విలువగలవారు అన్నప్పుడు వీళ్ళ సిచ్యువేషన్ మొత్తం మార్చేశాడు యేసుప్రభు. ఇంకా రేపటి దినం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని వాళ్ళకి అర్థమైపోయింది. సో ఇప్పుడు అలాగూ మనము తీసుకున్నప్పుడు, ఇప్పుడు మీరు సామెతలు చదివారు అనుకోండి, సామెతలో బోల్డు జంతువులు ఉంటాయి. చీమల గురించి ఉంటది, వాటి పనితీరు గురించి ఉంటది, ఆ తర్వాత బల్లు గురించి ఉంటది, అది రాజు గదిలో కూడా ఉండగలదట. అది ఇలాగా మనం పరిశుద్ధ గ్రంథం చూస్తే బోల్డు జంతువులను ఉపమానముగా దేవుడు చూపిస్తూ ఉంటాడు. పవిత్రమైన జంతువులు, అపవిత్రమైన జంతువులు. అంటే ఈ సర్పం అనేది ఎందుకు సృష్టింపబడింది అంటే వీడు ఉన్నాడు కాబట్టి, వీడు ఉండాలి కాబట్టి కాదు.
అపవాది ఉన్నాడు కాబట్టి యుక్తి గల సర్పము దేవుడు సృష్టించాడు. ఇప్పుడు వీడికి ఒకటే ఒక చాయిస్. వాడి పోలికకి ఏ జంతువు ఉందో ఆ రూపాన్ని ధరించుకోవాలి. ఇంక ఏది ధరించుకున్నా వాడి యుక్తి బయటపడదు. అంటే వాడి యుక్తిని వాడు ఆచరణలో పెట్టలేడు. సో అందుకు వీడు సర్పము యొక్క రూపాన్ని తీసుకున్నాడు. వాడికి భూమి మీద ఒకవేళ ఏ జంతువు యొక్క రూపమైనా తీసుకోవాలంటే సర్పము తప్ప వేరే రూపం తీసుకునే అవకాశం వాడికి లేదు. అది వాడికి సూట్ అవ్వదు. వాడి క్యారెక్టర్ సూట్ అవ్వదు. సో ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఇక్కడ దేవుడు చేసిన గొప్ప సంగతి, ఆయన ఎంత చమత్కారి జ్ఞాని అంటే, ఆదాము అవ్వలను చేసినప్పుడే, ఈ సర్పాన్ని జంతువులతో పాటు సృష్టించినప్పుడే అపవాదికి ఒక ఛాలెంజ్ విసిరాడు దేవుడు. ఇప్పుడు మానవుణ్ణి తన సంతోషం కోసం దేవుడు సృష్టించుకోవడం ఒక్కటే కారణమా? మానవుడి ద్వారా అపవాదిని జయించి మానవుని చేత వాడిని ఓడించడం దేవుని యొక్క జయమా? రెండు కారణాలు ఉన్నాయి. కేవలం తన సంతోషం కోసం మాత్రమే కాదు మానవుని సృష్టించుకోండి, మనుషుడి చేత సాతాన్ని జయించడం. అందుకే ఆయన మనుషు రూపాన్ని కూడా దాల్చాడు. లేదంటే ఇంకొక రకంగా వచ్చాడు యేసుప్రభు. మానవ రూపాన్ని ఎందుకు దాల్చాడంటే ఆ శిలువ మీద అపవాదిని జయించేశాడు. ఆయన పునరుత్థానంతో జయించేశాడు. 2 సార్లు జయించాడు. సో ఇప్పుడు ఏదైనాతో సృష్టించి ఆదామవలను పెట్టి 2 చెట్లను పెట్టి సృష్టిలో సాతానికి అనువుగా ఉండే ఒక సర్పాన్ని కూడా సృష్టించి అవసరమైతే వాడు ఆ రూపాన్ని తీసుకునేటట్టు. ఇప్పుడు నువ్వేం చేస్తావు నువ్వు చేయి, వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళు చేస్తారు, నేనేం చేస్తాను నేను అది చేస్తాను. దేవుడు అలా నిర్ణయించాడు. ఇప్పుడు ఇదే దేవుడు మనం కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ వచ్చాం అనుకోండి, కొన్ని వందల సంవత్సరాలు, ఇదే దేవుడు యోబు విషయంలో సవాల్ చేశాడు దేవుడు అపవాదిని. యోబుని నువ్వు ఆలోచన చేసావా? ఇటువంటి నీతిమంతుడు, జ్ఞానవంతుడు, యథార్థవంతుడు అసలు ఎవడో లేడు అన్నాడు. ఆదాము అవ్వలు నిలబడలేకపోయారు గాని యోబు నిలబడిపోయాడు. ఇప్పుడు దేవుడు ఆ అపవాదికి సవాలు విసురుతాడంటే మొదటి నుంచి విసిరాడు దేవుడు సవాలు. ఏదైనా తోటలో ఎప్పుడైతే సర్పము గురించి లేదంటే సాతాను గురించి ఆదాము అవ్వలకి చెప్పలేదో, అది వాడికి అనువుగా ఉంటదని అపవాది అనుకున్నాడో, వాడికి ఏకైక రూపం సర్పరూపం ఒకటే ఉంది ధరించుకోవడానికని దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. దేవుడు వాడికి సవాలు విసిరాడు. అయితే దేవుని సవాలు వెనకాలన్న ఆలోచన ఏంటి? దేవుడు తాత్కాలికంగా ఓడిపోయాడా అంటే, ఆదాము అవ్వల అపరాధం చేసినప్పుడు దేవుడు తాను నిర్మించిన ఇద్దరు మనుషులు కూడా దేవునికి అవమానం కలిగించారు. అపవాది అక్కడ గెలిచాడు. ఎందుకంటే యుక్తి చేత వాడు వీళ్ళని జయించాడు కాబట్టి. కానీ చివరికి ఎవరు గెలిచారు? ఇప్పుడు అపవాది అనుకుంటుంటాడు, వాడికి తెలిసిపోయి ఉండదు రహస్యం. ఆ శిలువ మీద తెలిసిపోయింది రహస్యం. వాడు యేసుప్రభు ఎప్పుడైతే పాపరహితుడుగా చనిపోయాడో, రక్తం కార్చేసాడో, పునరుత్థానుడు అయిపోయాడో, వాడికి అసలు ప్లాన్ అప్పుడు వరకు వాడికి అర్థమే ఉండదు ప్లాన్. కానీ అప్పుడు పూర్తిగా అర్థమైపోయింది. ఏంటంటే ఏ మనుషుడు అయితే, ఇక్కడ ప్రవచనం ఉంటది ఆల్రెడీ 3వ అధ్యాయంలో, కానీ దాని యొక్క పరిపూర్ణమైన అర్థం వాడికి తెలుసా అంటే బహుశా అపవాదికి తెలిసిందో లేదో నాకు తెలియదు. కొంతవరకు గ్రహింపు ఉంటుంది, కానీ ఎలాగ జరుగుద్ది అనేది గ్రహింపు ఉండకపోవచ్చు. సో అపవాది పూర్తిగా ఓడిపోయాడు. మానవుని చేత దేవుడు నన్ను నశింపజేయబోచున్నాడు అనే సంగతి వాడికి అర్థమైపోయింది. ఇది దేవుని యొక్క గొప్ప సంకల్పం. మనుషుల్ని తన ఇష్టం కోసం సృష్టించుకున్నాడు, కానీ తన విజయం కోసం సృష్టించుకున్నాడు మనుషుల్ని. అందుకే దేవదూతల కన్నా కొంచెము తక్కువగా చేయబడిన వారు అని వాక్యంలో మనుషుల గురించి చూస్తాం. అందుకే వాడికన్నా కూడా మనం తక్కువగా చేయబడినప్పుడు దేవుడి కన్నా తక్కువ వాడు అపవాది. వాడు ఎంత నమ్మకంగా ఉండాలి దేవుడికి. వాడి దేవదూతగాను వాడి పొజిషన్ ఏదైతే అది ఆ రోజుల్లో, ఆ సమయంలో, ఆ టైంలో ఏదైతే ఎంత నమ్మకాన్ని దేవునికి తక్కువ స్థాయిలో ఉండి కూడా దేవుణ్ణి వ్యతిరేకించాడు. వాడికి బుద్ధి ఎలా చెప్పాలి? ఇప్పుడు వాడికన్నా తక్కువ స్థాయిలో ఒకరిని సృష్టిస్తే, ఈ తక్కువ స్థాయిలో ఉన్నవాడు వాడిని జయిస్తే అప్పుడు అపవాదికి శిక్ష 2 అంతలు అవుతుంది. ఇది దేవుని యొక్క ప్రణాళికలు ఇలా తీసుకొచ్చుకున్నాడు ఆయన. సో ఇప్పుడు మనం మొదటి వచనంలోకి వచ్చిస్తే, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువుల్లో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. సో డైరెక్ట్ అంటే స్టోరీ స్ట్రైట్ మొత్తం మనకి అంటే 2 వచనాల్లో ఇది ఇలాగే అన్నట్టుగా చెప్పేసుకోవచ్చు. ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా కూడా ఈ 2 వచనాల వెనకాల ఉన్న అర్థం. భూజంతువుల్లో సర్పము యుక్తి గలదై ఉండేనన్నది అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ వాక్యం నుంచి తెలుసుకున్నారు సర్పం యుక్తి గలదని. అది దేవుడు చెప్పాడు. ఎందుకంటే అన్ని జంతువుల కన్నా యుక్తి గలదైనదిగా ఉండేటట్లు సృష్టించిన వాడు దేవుడు. ఈ రోజు సైంటిస్ట్ చెప్తే అది యుక్తి గలది అయిపోలేదు. బాబు అన్నిటికంటే డేంజరస్, ఇది అక్కడ దాక్కుని ఇక్కడ దాక్కుని మనల్ని కాటేస్తే జాగ్రత్తగా ఉండాలని మనుషులు కనుగొన్న సంగతి కాదు, దేవుడు బయలుపరిచిన సంగతి. దేవుడు అలా సృష్టించాడు దాన్ని. ఇప్పుడు సాతాను యుక్తి గలవాడు అని అంటలేదు ఇక్కడ. భూజంతువులన్నిటిలో సర్పం యుక్తి గలదై ఉన్నది అంటున్నాడు.
అంటే ఇప్పుడు సర్పమే ఆ తోటలో ఉన్నట్టు, సర్పమే మాట్లాడుతున్నట్టు. కానీ సర్పము అని ఎందుకు అన్నాడంటే, ఈ సర్పము అనే జంతువుని వాడి కోసమే దేవుడు సృష్టించాడు. వాడు మానవుడి దగ్గరికి రావాలి అంటే, వాడు చెడుతనముతోనే, అత్యంత యుక్తితోనే రావాలి తప్ప, మరో లక్షణంతో రావడానికి వాడి దగ్గర వేరే లక్షణం లేదు. వాడి దగ్గర మంచి లేదు. వాడి దగ్గర పోనీ ఉజ్జాయింపుగా మంచి లేదు. ఎంతో కొంత 1% మంచి ఉందంటే అది కూడా లేదు సాతాను దగ్గర. సర్పం కూడా అంతే. భూప్రపంచంలో సర్పం మంచిదని చెప్పమనండి ఎవడైనా. అంటే దాని లక్షణాలు, అది పనిచేసే తీరు, లేదంటే అది ఏ టైంలో బయటకొస్తది, ఏ టైంలో దాక్కుంటది, ఇయన్నీ ఆలోచన చేస్తే దానితో ఒక రహస్యమైన జీవితం ఉంది. సో ఇప్పుడు డైరెక్ట్ గా సర్పము అనే సంగతిని ఉపయోగించేస్తాడు. ఇంకా సాతాను అని వాడట్లేదు ఇక్కడ. అంటే ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలంటే, సర్పం యొక్క లక్షణాలు, అపవాది యొక్క లక్షణాలు. సర్పం ఎలా ఉంటుందో అపవాది అలా ఉంటాడు. సర్పం ఎలా పనిచేస్తే అపవాది అలా పనిచేస్తాడు. సర్పం ఎలా ఆలోచన చేస్తే అపవాది అలా ఆలోచన చేస్తాడు. ఇప్పుడు మనకి ఏం అర్థం అవుతుంది? అపవాదికి అలాంటి లక్షణాలు ఉండి, సర్పానికి కూడా ఇలాంటి లక్షణాలు ఉంటే, మరి సర్పాన్ని సృష్టించిన దేవుడే కదా. అపవాది కాకముందు వాడిని సృష్టించింది కూడా దేవుడే. ఇప్పుడు ఏం చేశాడు దేవుడు అంటే, వాడిని భూమి మీద, అంటే ప్రకటన గ్రంథం కూడా చాలా ఇంపార్టెంట్ కొన్నిసార్లు. వాడిని పరలోకంలో నుంచి భూమి మీదకి వాడు త్రోయబడ్డాడు. వాడు త్రోయబడినప్పుడు వాడు తీసుకోగలిగిన ఏకైక రూపం ఏదైనా ఉంది అంటే, మీరు వాడు ఉపమాన అలంకారంగా ఆలోచన చేసినా, ఇలాగూ సర్పరూపంలో వచ్చాడని ఆలోచించిన వాడు తీసుకోగలిగిన రూపం పాము రూపం ఒకటే. కంటికి కనబడడానికి అదే రూపం. మన ఆలోచనలు పాడు చేయడానికైనా ఆ పాముకున్న లక్షణాలే. ఇదే వాడు తీసుకోగలడు. సో ఇక్కడ ఏమన్నాడు, అందుకే సర్పం యుక్తి గల దేవుడెను. ఇప్పుడు అవ్వ దగ్గరకు వచ్చాడు. ఇది నిజమా అన్నాడు. ఇప్పుడు దాకా మాట్లాడలేదు ఈడు. ఇప్పుడు దాకా కనబడలేదు. సడన్ గా వచ్చి ఇది నిజమా అంట. పోనీ నేను పలానా అని ఏమైనా ఇంట్రడ్యూస్ చేసుకున్నాడా? మనం వెళ్ళిపోయి ఎవరితోనైనా ఏమండి ఇది నిజమా అని అంటావా? వెళ్ళి ఏమంటాం, నేను పలానా అంటే పలానా చోట నుంచి వచ్చాను, మీరు పలానా అని అడిగి ఒక 5 నిమిషాలు అన్ని అటుపక్క ఇటుపక్క మాట్లాడిన తర్వాత నేను ఇందుకోసం వచ్చాడని విషయం చెప్తాం. వీడు డైరెక్ట్ గా వచ్చి ఏమన్నాడు, ఇది నిజమా ఇది నిజమా అన్నప్పుడు, ఇప్పుడు స్త్రీని ఒక ప్రశ్న అడిగాడు ఇక్కడ. ఏది నిజం? విషయం చెప్పాలి కదా. ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగింది. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గుర్చి దేవుడు మీరు చావుకున్నట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పముతో అనను. సాతానుతో అన్నట్టుగా లేదు చూడండి. సర్పంతోనే అంద. ఎందుకంటే వాడు సర్పం యొక్క రూపాన్ని ధరించేశాడు. వాడు పర్ఫెక్ట్ ఫిట్ ఏంటంటే సర్పమే. ఆ పర్ఫెక్ట్ గా ఫిట్ అయ్యే జంతువుని ఇందాక చెప్పుకున్నట్టు దేవుడు సృష్టించాడు. ఉద్దేశపూర్వకంగా సర్పాన్ని సృష్టించాడు. సో అంటే దేవుడు మనుషుణ్ణి ఎంత స్వేచ్ఛాపూర్వుడిగా సృష్టించాడు చూడండి. కేవలం చెట్టు పెట్టడమే కాదు, ఆ చెట్టు పెట్టి అంటే మంచి చెడు తెలివితేటలు గల వృక్షమును పెట్టడం మాత్రమే కాదు, ఒకవేళ ఆ పండు తినేటట్లుగా ఎవరైనా శోధించినా కూడా వీళ్ళు తినొచ్చా లేదా అనే ఆలోచన చేయగలిగే స్థితిలో ఉంచాడు వాడిని. 2, ఆయన ఆజ్ఞ ఎంత బలమైనదో, ఎంత ఖచ్చితమైనదో కూడా వాళ్ళు తెలుసుకుని ఉన్నారు. ఆ చెట్టు మీద పాము కాదు, ఇంకో 100 రకాల జంతువులు వచ్చి చెప్పినా కూడా వాళ్ళు తినకూడదు. అంత బలమైంది దేవుని యొక్క ఆజ్ఞ. తింటే చనిపోతుంది. ఎందుకంటే సృష్టికర్త మాట వినకుండా, అంటే మాటలో అబద్ధం ఉంది, లేదంటే దాన్ని నిర్లక్ష్యం చేయొచ్చు అని సృష్టింపబడిన వాడు ఎలా అనుకుంటాడు? దేవుడు స్వహస్తాలతో వాడిని చేసి ఆయన నాసికారంధ్రంలోంచి ఊపిరిని వాడికి ఇచ్చినప్పుడు వాడు ఆ ఆజ్ఞను ఇక వాడికన్నా కూడా గొప్పదిగా ఎంచుకుంటాడు. అంత బలమైన ఆజ్ఞ ఇచ్చాడని కూడా దేవుడు ఇక్కడ సూచించేస్తున్నాడు. సో వీడు ఆ రూపాన్ని ధరించుకుని వచ్చి, ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. ఎవడు ఈ చెట్ల ఫలములు తినకూడదా అని అనలేదు. ఏ చెట్టైనా తినొద్దని దేవుడు చెప్పాడా అంటున్నాడు. ఈ చెట్టే కదా దేవుడు తినొద్దన్నాడు అని కూడా అంటలేదు. ఆ యుక్తిని మీరు ఈ వాక్యం మనం చెప్పుకుంటున్నంతసేపు ఆలోచన చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనమందరం కూడా ఆ యుక్తిలో ఇప్పుడు కాకపోతే ఇదివరకైనా మనం పాలు పంపులు పొందాం. రక్షింపబడినంత వరకు మనకున్న యుక్తి అదే. అది తెలివి అనుకోండి, జ్ఞానం అనుకోండి, చదువు అనుకోండి, ఏదనుకోండి, కానీ అదంతా వాడి యుక్తే. ఎంత చదువుకున్నా బుర్ర, ఇప్పుడు చూడండి ఎంత చదువు చేయరోడు వెళ్ళి విగ్రహాన్ని మోగం. ఎందుకు అంటే అంత చదువు వల్ల వచ్చిన జ్ఞానం పనిచేయలేదు యుక్తి ముందు. సో మన మంచి కులం అవ్వచ్చు, ధనవంతులం అవ్వచ్చు, గొప్ప విద్యావేత్తలం కావచ్చు, ఏదైనా అవ్వచ్చు, క్రైస్తవులు కాకముందు మనలో పనిచేసిన యుక్తే. అది వాడిది అది. సో ఆ యుక్తి ఎలాంటిదో మనకు తెలుసు. ఆ యుక్తి యొక్క అనుభవం మనకు తెలుసు. ఆ యుక్తితో మనం ఇదివరకు చేసిన ఆలోచన చెడ్డమని కూడా మనకు తెలుసు. ఇప్పుడు వీడి యుక్తిని మనం అర్థం చేసుకోగలమా? ఇక్కడ మాట్లాడుతున్న మాటలు బట్టి అంటే భయం కలిగజేస్తుంది వాడి యుక్తి. ఎందుకంటే ఇంత డేంజర్ ఉందనే సంగతి మనకు అర్థమవుతుంది. కానీ ఆ యుక్తిని పసిగట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ వాక్యాలు మనం చదువుకుంటున్నప్పుడు. ఏమంటున్నాడు? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అంటున్నాడు. అంటే ఏ చెట్టు ఫలమునైనా తినొద్దన్నాడా అన్నాడు. అంటే వీడికి ఏమీ తెలియనట్టుగా వచ్చాడు.
అది పాము లక్షణం కాదు. ఇప్పుడు ఒక చోట అది మాటేసుకొని ఉందనుకోండి, అలాగా దాని అర్థం ఏంటి? అది ఏమీ తెలియనట్టుంది అక్కడ. అందుకే దారంట పోయేవాడు కూడా దాన్ని గమనించడం. అది జంతువు అవనివ్వండి, దాని ఆహారం అవనివ్వండి, మనిషి అవనివ్వండి. సో ఇప్పుడు ఏంటంటే అన్నీ తెలిసి వచ్చాడు వాడు. కానీ ఏమీ తెలియనట్టుగా అడుగుతున్నాడు. ఇది మొట్టమొదటి మోసం. ఎందుకు? అవతల వ్యక్తిని మోసంలోకి లాగాలి. లాగాలంటే ఎదుట వాడిని గొప్పవాడిని చేయాలి. ఇప్పుడు నీకు తెలిసిన విషయమే ఇంకొకరి దగ్గరికెళ్ళి తెలియనట్టుగా వాడిని అడిగితే వాడేమనుకుంటాడు? అబ్బా! నన్ను అడిగాడంటే నాకు తెలిసినే కదా వీడి ఉద్దేశం, వాడి ఇష్టం వచ్చినట్టు వాడికి వచ్చిందని చెప్తాడు. అంటే మనం ఏం చేసాం? వాడి యొక్క బుద్ధిహీనతను బయటికి తీసుకొచ్చాం. కానీ వాడిని గొప్పవాడిని చేసాం. ఎందుకు? మనకు ఆల్రెడీ విషయం తెలిసిపోయింది. మనం తెలిసేవాడిని అడుగుతున్నాం. వాడిని గొప్పవాడిగా చేస్తున్నాం అలా అడిగి. అదే టాక్టిక్ ఉపయోగించాడు. ఏ చెట్టు ఫలమునైనను తినవద్దని చెప్పాడా దేవుడు అన్నాడు. వెంటనే స్త్రీ చూడండి. మరి ఈవిడ అమాయకురాలు కదా! ఇక్కడ ఈమెలో ఏ దోషం లేదు సుమా. ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు ఈమె పవిత్రురాలు, ఏ పాపం లేదు, అమాయకత్వంతో మాట్లాడేస్తుంది. ఏముంది? అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలమును మేము తినవచ్చు. ఇప్పుడు ఏ చెట్టు ఫలం తినొద్దన్నాడు అంటే ఈ ఫలాలన్నీ మేము తినవచ్చు అని చెప్పి అంటుంది. అయితే తోట మధ్యన ఉన్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావుకున్నట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పిన సర్పముతో అనను. అంటే తినటమే కాదు, ముట్టుకున్నా సరే చచ్చిపోయినట్టే. చూసారా? జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే మీరు చావుకున్నట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని. అంటే ముట్టితే ఆలోచన ఏంటి దాని వెనకాల? వాళ్ళు ముడితే ఏంటంటే నువ్వు తినేసే ఉద్యోగం ఉంది కాబట్టి ముట్టేస్తావు దాన్ని. యేసుప్రభు ఒక అద్భుతమైన జ్ఞానాన్ని మాట్లాడతారు సువార్తలో. నువ్వు స్త్రీతో వ్యభిచారము చేయవలసిన అవసరం లేదు. నీ హృదయంలో ఆమె పట్ల వ్యామోహం కలిగి ఉంటేనే నువ్వు వ్యభిచారం చేసావు అన్నాడు. నీకు చూడండి, పురుషుడికి వచ్చిన కష్టం ఎంత గొప్పదో. వాడు ఎంత పరిశుద్ధుడిగా ఉండాలి, వాడి ఆలోచనని ఎంత కాపాడుకోవాలి, ఈ దేవునికి ఎంత నమ్మకం ఉండాలి. ఈ క్రైస్తవుడు అన్నవాడు వాడు ఏదైతే పురుషుడు అవనివ్వండి, సేవకుడు అవనండి, ఎవడో అవనివ్వండి, వాడు ఎంత నిష్టగా ఉండాలి ఈ లెక్కన. ఈ చాలా కష్టమైన పరిస్థితి. అంటే ఏంటంటే నీకు ఆలోచన వచ్చిందంటే నువ్వు ఆ దూరం వెళ్ళిపోతావు. నువ్వు ముట్టావంటే నువ్వు తినేస్తావు. అందుకే అసలు ముట్టొద్దు అన్నాడు. నువ్వు ముట్టేదాకా వెళ్ళావంటే తినే ఉద్దేశం నీకు ఉంది. సో దేవుడు ఏం చెప్పాడు అది చెప్తుంది. మీరు చచ్చిపోకుండా ఉండాలంటే వాటిని తినొద్దు, వాటిని ముట్టొద్దు. సో వీడు ఏంటి? జీరో నాలెడ్జ్ తో వచ్చినట్టుగా వచ్చాడు ఇక్కడికి. ఇప్పుడు ఈమె ఏం చేశాడు? ఈ సత్యము ప్రకటించుట చేత అపవాదికి తెలియని సంగతిని హవ్వ చెప్తుందనేటట్లుగా హవ్వను చేశాడు. అంటే హవ్వతో పరిచయాన్ని చేసుకున్నాడు. సో హవ్వ ఏం చేసింది? న్యాచురల్ గా అమాయకంగా చెప్పేసింది. అంటే తనకి ఏ ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ చెప్పింది. వాడు ఏ ఇన్ఫర్మేషన్ లేనట్టు వచ్చాడు. సో ఆటోమేటిక్ ఏమవుద్ది? ఇద్దరి మధ్యన కొంత సంభాషణ జరిగింది కాబట్టి నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ లో ఏం చేశాడు? అందుకు సర్పము మీరు చావనే చావరు అన్నాడు. డైరెక్ట్ గా చెప్పేసాడు విషయం. వాడు అబద్ధాన్ని చెప్పేశాడు. వాడు ఏదైతే వీళ్ళలో చేర్చాలనుకున్నాడో చెప్పాడు. మీరు చావనే చావరు అన్నప్పుడు ఇంకేం చెప్తున్నాడు? ఎలయనగా అంటే ఎందుకంటే మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననివు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉందిరనివు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. ఇందులో ఈ వచనంలో వాడు అబద్ధం చెప్పలేదు. వాడు చావనే చావరు అన్నది అబద్ధం. అంటే సగం అబద్ధం. అది సగం అబద్ధం నిజం చెప్పాలంటే వెంటనే చనిపోరు అనే ఉద్దేశం చెప్తున్నాడు కానీ వాస్తవంగా ఆయన ఏ జీవమునైతే నాసికారంధంలోకి ఊదాడో ఆ జీవం ఇంక మరణించి తప్పదు. అంటే మనుషుడికి శారీరక మరణం వచ్చింది, ఆత్మీయ మరణం కూడా వచ్చింది ఒకవేళ తింటే. ఇది కానీ వీడు చెప్పిన అబద్ధం ఏంటంటే మీరు చావనే చావరన్నాడు. వాడు ఆ చెప్పిన అబద్ధం అది. ఆ అబద్ధాన్ని ఎలా కవర్ చేశాడు వాడు నిజంగా అంటే దేవుడు తర్వాత పలుకుతాడు ఈ సంగతి. కానీ చెట్టు పెట్టినప్పుడు మంచి చెడు తెలివితేటలను దయచేయు వృక్ష ఫలము అని దేవుడు పెట్టినప్పుడు ఆ చెట్టు యొక్క వివరణలోనే ఉంది ఈ సత్యం. సో ఇప్పుడు వాడు ఆ సత్యాన్ని వాడుకున్నాడు. వాక్యముతో అపవాది నిన్ను మోసం చేయగలడా అంటే ఆజ్ఞను నువ్వు పాటిస్తున్నంత కాలం నేను మోసం చేయలేడు. అందుకే నీకు దేవుని ఆజ్ఞలు తెలియాలి. ఆజ్ఞ ఒకవేళ పాటించలేని కాంప్రమైజింగ్ సిచ్యువేషన్ ఉన్నాం అనుకోండి, రాజీ పడిపోయే పరిస్థితిలో ఉన్నాం అనుకోండి, వాడు మనం శోధించేస్తాడు, పాపం చేయించేస్తాడు. అసలు ఆజ్ఞే తెలియదు అనుకోండి, గొడవ లేదు. ఆ నీటిలో దూకమంటే గోతులో దూకమంటే దూకేస్తాం మనం. ఆలోచించాల్సిన అవసరం కూడా ఉండదు. సో వీడు ఇది తిన్నా మీరు చావనే చావరన్నాడు. ఇప్పుడు అన్నాడు మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడినాయి. అది రైట్. అది కానీ ఏ రకంగా తెరవబడతాయి అది చెప్పలేదు. ఇప్పుడు దేవుడు ఇదంతా ఎందుకు చెప్పలేదంటే ఒక్క ఆజ్ఞతో కొట్టిపడిచాడు. ఇదంతా నువ్వు తినొద్దు అన్నాడు అంతే. ముట్టొద్దు, తినొద్దు, దాంతో అయిపోయింది. నువ్వు ముట్టి తింటే తర్వాత ఏం జరుగుతుందని నీకు ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లా. ఇప్పుడు యజమాని దగ్గర పని చేస్తున్నప్పుడు వెళ్ళి నువ్వు పలానా చోటకి వెళ్ళి పలానా ఫైల్ పెట్టరా అన్నాడు అనుకోండి, వాడు వెళ్ళి తేడమే. అంతేగాని ఆ ఫైల్ ఏ రంగు ఉంటదండి, దాంట్లో ఏముంటాయి,
నేను చూడొచ్చా లేదా ఇవన్నీ అడుగుతాడా? అడగడానికి లేదు. వెళ్ళి ఫైల్ పట్టుకురావడం తెచ్చేయడం అంతవరకే. సో దేవుడు కూడా వాడికి ఎంతవరకు అవసరం అంతవరకు చెప్పాడు. ఆ తర్వాత వచ్చే పరిణామం నువ్వు పాపం చేస్తే తెలిస్తే కానీ పాపం చేస్తే నీకు తెలియదు. నువ్వు పాపం చేయనంత వరకు తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది? ఒక సిగరెట్ ఉంది, అది తాగితే ఆరోగ్యానికి హానికరం ఎలాగా, కానీ పాపమా కాదా తెలిసిపోద్ది మనకి. మద్యం సేవించడం పాపమా కాదా తెలిసిపోద్ది. నేను తాగేసి సిగరెట్ తాగేసి ఆ తర్వాత తెలుసుకుంటాను అనడంలో మూర్ఖత్వం. దాన్ని అంటే దేవుడు దాని గురించి నీకు చెప్పక్కర్లేదు. వాటి జోలికి వెళ్ళొద్దన్నాడు, వెళ్ళకూడదు అంతే. సో ఇప్పుడు మీరు వాటిని తినుదినమున మీ కనులు తెరవబడిననియు, మీరు మంచి చెడ్లను ఎరిగిన వారే దేవతల వారే ఉందిరనియు దేవునికి తెలియనట్టున్నాడు. ఇప్పుడు మంచి చెడులు తెలిసిపోతాయి మీకు, మీ కనులు తెరవబడతాయి కాబట్టి మీరు దేవదూతల వలె ఉంటారు అన్నప్పుడు వీడు స్త్రీని తన స్థాయి కన్నా ఎక్కువగా హెచ్చించేశాడు. దేవదూతల గురించి ఎప్పుడూ తీసుకురాలేదు దేవుడు ఆదామావల దగ్గర. వాళ్ళతో వీళ్ళని పోల్చలేదు, ఎందుకంటే వీళ్ళను సృష్టించినట్టుగా సృష్టించలేదు. దేవదూతల కన్నా తక్కువగా చేయబడి ఉండొచ్చు, కానీ దేవదూతల కన్నా ఎక్కువ మహిమను ఘనతను కలిగిన వారు ఆదామావలో. దేవదూతలతో పోలిక లేదు మనుషుడికి, ఎందుకంటే మనుషుడు దేవుని కుమారుడు గాని దేవదూతలు కాదు. సో ఇప్పుడు దేవదూతలు ఉన్నారన్న సంగతిని కూడా హవ్వకు తీసుకొచ్చి చెప్పాడు. ఈ దేవదూతలు ఉన్నారో లేదో, వీళ్ళు చూసారో లేదో మనకు తెలియదు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉందో లేదో తెలియదు. కానీ దేవదూతల కన్నా అధికులు అంటే దేవదూతలను వీళ్ళు చూసి ఉంటారా అంటే చూసి ఉండొచ్చు. వాళ్ళ పరిశుద్ధతలో ఖచ్చితంగా వాళ్ళు చూసి ఉండొచ్చు. సో వాళ్ళకన్నా మీరు ఎక్కువ అయిపోతారు. వాళ్ళలాంటి తెలివితేటలు మీకు వచ్చేస్తాయి, మీ కనులు తెరవబడతాయి. ఈ మంచికి చెడుకి మీరు డిఫరెన్స్ చెప్పి అంటే మీరు గొప్పవాళ్ళు అయిపోతారు. ఇప్పుడు నేను బాగా చదువుకుంటే మంచి ర్యాంక్ వస్తే, మంచి కాలేజీకి చదివి మంచి ఉద్యోగం వచ్చి బోళ్ళని సంపాదించొచ్చురా, అప్పుడు నీకు నచ్చినట్టు నువ్వు చేసుకోవచ్చురా అంటారు. అది ఎంత తప్పు తెలుసా? అలా ఈ క్రైస్తవులు కదా, అన్యులు కదా, పిల్లలు అలా పెంచుతున్నారు. మరి బాగా భక్తి చేయరా, నువ్వు విశ్వాసులు ఉండు, దేవుడిని నమ్ముకున్నాడు, దేవుడు నీకు మంచి జీవితాన్ని ఇస్తానని చెప్పే తల్లిదండ్రులు చూపించండి, ఎంత తక్కువ మంది ఉంటారు. అందుకే సేవకుల పిల్లలు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు వెళ్ళి. వీడు చెప్పింది చూడండి ఎలా ఉంది. సో హవ్వనించాడంటే తన స్థాయికి మించి ఉండే ఒక చిత్రాన్ని చూపించాడు. నువ్వు అంత గొప్పదానం అయిపోతావు. ఇప్పుడు ఈమెకి పాపం అంటే ఏంటో తెలియదు, కానీ భావోద్వేగాలతోనే సృష్టించాడు దేవుడు మానవుణ్ణి. అందుకే మంచి ఇష్టాన్ని అయిష్టాన్ని కూడా పెట్టాడు. ఈ భావాలు ఎప్పుడైతే మనల్ని మించి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చిందో మనం తప్పు చేస్తాం. అందుకే తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును అన్నాడు, తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అన్నాడు. ఇప్పుడు అపవాది ఇక్కడ చేస్తుంది ఏంటంటే హవ్వ చేత పండు తినిపించాలి, కానీ ముందు హవ్వని తనకన్నా గొప్పదాన్ని చేసేయాలి. వాడు ఎక్కడి నుంచి తెచ్చడి అంతా అంటే ఇది యుక్తి, సర్పంలో ఉండే యుక్తి. వాడి మెంటాలిటీ అలాంటిది. అందుకే వాడిని సర్పంతో పోల్చాడు. వాడి కొరకే సర్పాన్ని నియమించాడు. వాడు సర్పం రూపం దాల్చాడు, హవ్వ దగ్గరికి వచ్చాడు. ఈ మాటలన్నీ కూడా ఇక్కడ మనం వాడు మాట్లాడడం మనం చూస్తున్నాం. సరే, మనకు సమయం అయింది కాబట్టి మళ్ళీ రేపటి దినాన్ని కంటిన్యూ చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులకు తండ్రి, నీతిగల దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు. మాకు తెలియజేయచ్చు సంగతులను బట్టి నాయన మీ కృపను మాకు అనుగ్రహిస్తూ మేము అర్థం చేసుకుని ఇంకనూ మా జీవితములను మీ కొరకు ఏ రీతిగా మేము అప్పగించుకోవచ్చు, ఎంత గొప్పగా మీకు అప్పగించుకోవచ్చు మా మనసులకు తెలియజేస్తున్నందుకు మీ కృతజ్ఞత చెల్లిస్తున్నాం. మరి ప్రతి విషయమును మేము కూలంకుషంగా ఆలోచన చేసి పరిశుద్ధాత్మ వల్ల కలుగు జ్ఞానము చేతనైనా మేము వాటిని ఎంచగలిగి వేటిని మా హృదయంలో మరి బలంగా ఉంచుకోగలమో వాటన్నిటిని ఉంచుకొని నీ కొరకు మేము మరింత విశ్వాసంతోనూ మరి అలాగే పవిత్రతతోనూ జీవించడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. అందరికీ వందనాలు.